कुन्देन्दु तुषारहारधवला या शुभ्रवस्त्रामृता या वीणावरदण्डमण्डिता या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करी देवैः सदा वन्दिता सामं पातु सरस्वती भगवती निःशेषाढ्यापहा शुक्रापहा। ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు అంజయ్ బాబాయ్ గారు, శ్రీశైలం గారు, మేడం గారు, లక్ష్మణ్ గారు, మా చిన్నారుల యొక్క తల్లిదండ్రులందరికీ నమస్కారం. చిన్నారులకు అందరికీ కూడా శుభాశిస్సులు. దాదాపుగా 19 సంవత్సరాల నుండి ఈ పాఠశాల స్థాపించబడి దినదినాభివృద్ధిలో భాగంగా ఒక చక్కటి పాఠశాలగా షాద్నగర్లో విద్యార్థులకి విద్యా సేవలు అందిస్తున్నటువంటి టీం అందరికీ కూడా మదర్ తెరెసా టీం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మెయిన్గా తల్లిదండ్రులు విద్యార్థుల పట్ల శ్రద్ధ చూపాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. ఎందుకంటే టెక్నాలజీ మారుతున్నటువంటి క్రమంలో కూడా కోరుకునేది మా చిన్నారులు మాకంటే చాలా చక్కగా, మాకంటే మంచిగా వారు జీవించాలనేటువంటి తాపత్రయం ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఉంటుంది. కానీ అదే క్రమంలో పాఠశాలకు వస్తున్నటువంటి విద్యార్థి ఏ విధంగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు, ఏం చదువుతూ ఉన్నాడు అనేటువంటిది అబ్జర్వ్ చేయాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల పైన ఎంతైనా ఉంది. కానీ ఈనాడు ఉండేటువంటి బిజీ షెడ్యూల్లో పిల్లల్ని పట్టించుకున్నటువంటి ఫ్యామిలీస్ ఎక్కువగా ఉన్నాయి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఇప్పుడు అన్నీ కూడా సింగిల్ ఫ్యామిలీస్ ఉన్నాయి. విద్యార్థులకు కానీ అక్కడ ఉండేటువంటి కుటుంబ సభ్యులకు కానీ చెప్పి విద్యార్థుల పట్ల శ్రద్ధ చూపేటువంటి క్రమం ఈనాడు లేదు. మరి దాని నుండి విద్యార్థులు చక్కటి పౌరులుగా మారాలి అంటే అది క్వశ్చన్ మార్కే. మరి దీనిలో భాగంగా మనమంతా కూడా మీ పిల్లలు ఏ విధంగా అయితే బాగుండాలని కోరుకుంటున్నారో ఆ క్రమంలో తప్పనిసరిగా విద్యార్థుల పట్ల శ్రద్ధ చూపాల్సినటువంటి అవసరం ఉంది. మీరు కనుక మీ పిల్లల్ని పట్టించుకోకపోతే పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులే మొత్తం నేర్పుతారనుకుంటే అది పొరపాటు. విద్యార్థి ఉపాధ్యాయుడు ఒక ఉపకరణం మాత్రమే ఉపయోగపడతాడు, జస్ట్ సజెస్ట్ చేసేటువంటి వారు మాత్రమే. స్నేహితులతో, తల్లిదండ్రుల దగ్గర, తాతలు అవ్వలు కనుకుంటే వారి దగ్గర ఇవన్నీ కలిస్తేనే 100% ఆ విద్యార్థి ఒక చక్కటి పౌరుడుగా మారడానికి అవకాశం ఉంటుంది. కానీ అది ఈనాడు చాలా కరువులో ఉంది. కాబట్టి విద్యార్థుల పట్ల శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. మరి విద్యార్థులు చాలా మంది విద్యార్థులు మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఒక చిన్న కథ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఒక విద్యార్థి రోజు invite one of our well-wisher of our school who supported our school from the past 19 years onwards, and we are here because of them. They are none other than our counselor.
ఇంకైనా కొద్దిగా మర్చిపోయింది. Next, I would like to invite our chief guest to share. Sorry, I'm very glad to invite our next guest, Mr. Lakshman Kumar, who is always busy in making our show. మేడం Next from the class, first prize. The first prize of the 9th class relay goes to the Srivastav and Rajshekhar. From the 8th class, Nakashivra and Manideep got the first prize in the relay. 7th class, Arjun. మనము కొద్దిగా లింక్ పంపినాము సార్ Next for the girls category, I am Kortika, Akshita from the class 6, and from the and from the 9th class relay race, Bhavana and Bhargavi, class R. Sindhu and Divyasri. Next, Ashwita and Soumya. Tejasri and Meenasri, Radvi. Sharat. Junior boys, blue team and the white team. Coco junior girls, red. Team captain and the white team captain. Next, cricket seniors, blue team and the red team. Blue team got the and from the class second A1, G. Akhilesh of B. Laharika onto the stage, who got the first and second prizes, and B. Laharika got the second prize. From the class second A2, B. Ashrit and P. Rajan onto the stage. From the G. Rishika and P. Pushpanjali. Suresh. From the girls, Anshita and from the LKG, Danush and Adarsh. From the girls, Tanmay. From the nursery again from the girls section, Chaitanya and Meghana. Anvita and A. Nikita. From the third, the first prize, J. Savitri and S. Satvika. From the third class,
Ramesh. Yes, Sagiti. Yes, Satvika. Yes, Sakim. From the second A to Yuvan Patel, first prize. C. Mokshasri, second prize. Sections from the UKG A1, K. Akash, Lohita and Anvika, and from the UKG A2, second, and from the UKG A2, T. Chaitravashini and C. Dikshita, and from the LKG, Lata Kishore. From the same LKG, got the second. And the third prize to the Manish Reddy. First prize, Aksa and Natijo. వేదిక ముఖ్య అతిథులు రాథోడ్ గారు, శంకర్ రాథోడ్ గారు వచ్చి వెళ్ళారు. ఇంకొక ముఖ్య అతిథి మన కౌన్సిలర్ లతా శ్రీ శ్రీశైలం గారికి, కొంత లక్ష్మణ్ గారికి, ఈ స్కూల్ ప్రిన్సిపాల్ గారికి, టీచర్స్కు, ముందు కూర్చున్న ఈ స్కూలు విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి మీరందరూ మా పిల్లలు ఎప్పుడెప్పుడు డ్యాన్స్ చేస్తారో చూద్దామని వేచి చూస్తున్నారు. మేము ఎక్కువ సమయం తీసుకోము. విద్య గురించి 2 మాటలు ముందు చెప్పాలి. ఈరోజు ఈ యొక్క స్కూల్స్ మరి 19 సంవత్సరాలు చిన్నగా స్టార్ట్ చేసి ఈరోజు సుమారు 600 విద్యార్థులకు విద్య బోధిస్తున్నటువంటి యజమాని అనేది చాలా గొప్పది. తల్లిదండ్రులు చాలా మంది వచ్చారు ఇక్కడికి. మీరంతా గమనించాలి. మనకు ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది ఉన్నా మన పిల్లలను పై చదువులు చదివించాలి. పై చదువులు చదివించిన నాడే మన పిల్లలకు అన్ని రంగాలల్లో రాణిస్తారు. మరి ఈరోజు విద్యకు చాలా మంది ఆసక్తి చూపుతూ ఉన్నారు. ఇలా లేబర్ చేసేటువంటి తల్లిదండ్రులు కూడా పిల్లలను చదివించాలని ఆకాంక్షతో ఎంత కష్టం వచ్చినా ప్రైవేట్ స్కూళ్ళకు కూడా డబ్బులు వెచ్చించి పంపిస్తున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. గతంలో మేము చదివేటప్పుడు ఈ ప్రైవేట్ స్కూల్స్ లేవు, ప్రభుత్వ పాఠశాలలు ఉండేది. ఆనాటి పరిస్థితికి ఈనాటి పరిస్థితికి చాలా వ్యత్యాసం ఉంది. మేమంతా చదువుకునేటప్పుడు ఒక 2 డ్రెస్సులు కూడా లేని సమయం మాది. ఒకే డ్రెస్ ఉతుకున్నాలే, స్కూల్కి వెళ్ళి వచ్చి మళ్ళీ అదే డ్రెస్ వేసుకోపోవాలి. అటువంటి గడ్డు పరిస్థితుల్లో మేము చదువు నేర్చుకున్నాం. ఆనాడు 2-3 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. కాళ్ళకు చెప్పులు లేవు. మరి ఆ టిఫిన్ బాక్స్ తీసుకొని పెద్ద సంఖ్యకు పెద్ద బ్యాగ్ ఉంటుండే, ఆ బ్యాగ్ సంఖ్యకు వేసుకుంటే భూమికి అనేది. అటువంటి సందర్భాలలో ఆ విద్య నేర్చుకున్నాం. మరి ఈరోజు ఇప్పుడున్నటువంటి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు వచ్చినాయి, బస్సులు వచ్చినాయి. పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్కూల్ కాడికి బస్సు తీసుకొచ్చి పెట్టి చదువు నేర్పించినటువంటి సందర్భాలు ఈ యొక్క కంప్యూటర్ యుగంలో వచ్చినాయి. ఇందాక మన శంకర్ రావు కూడా చెప్పినట్టుగా విద్య అనేది టీచర్స్ మీదే కాదు, మనం కూడా సగభాగం తల్లిదండ్రులను పంచుకోవాలి. పిల్లవాళ్ళు సినిమా చూడకుండా, టీవీ చూడకుండా, సీరియల్స్ చూడకుండా ఇలా దరిద్రమైనటువంటి సెల్ ఫోన్లు వచ్చినాయి. ఎవరి చేతిలో చూడు సెల్ ఫోన్ ఉంటుంది.
ఇలా సెల్ ఫోన్స్ లేనాడు మనం అందరం కూడా కలిసి భోజనం చేసేది, కలిసి కూర్చొని మాట్లాడేది. ఇలా పిల్లగాడు అన్నం తినబట్టాలంటే సెల్ ఫోన్ ఉంటేనే వాడు తింటున్నాడు. అటువంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. దానికి దూరం కావాలి. మరి తల్లిదండ్రులకు విన్నవించేది ఏంటంటే ఈరోజు సినిమా ఏదైతే ఉందో వారానికి ఒకనాడు టీవీలలో చూడాలి, కానీ సీరియల్స్ విపరీతంగా ఆసక్తి పరుస్తున్నారు మన తల్లిదండ్రులు, పిల్లల తల్లిదండ్రులు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ సీరియల్స్ ఇలా మొత్తం మన పైనంతా ఖరాబ్ చేసి వంట కూడా చేయనీయకుండా పిల్లలకి ఏదైనా చదువు చెప్పలేకుండా సీరియల్స్ వచ్చినాయి. దయచేసి మీ అందరూ ఒకటే విన్నవిస్తున్నా, సీరియల్స్ ఎవరు కూడా మనం చూడద్దు. మనం చూస్తే పిల్లలు చూడడానికి ఆస్కారం వస్తుంది. మా భార్య సీరియల్ చూస్తుంది, నా మనమడు సీరియల్ చూస్తానని చెప్తున్నాడు. నేను కోపడ్డా. అంటే ఇట్లాంటి ఎందుకు చెప్తున్నంటే సగం పని సగం చదువు తల్లిదండ్రులు చేస్తూ ఉంటుంది. కనుక మీరంతా విద్య చాలా గొప్పది. విద్య లేని వాళ్ళు ఇంత పశువుతో సమానం ఉంటారు. ఈ విద్య అనేది మన ఎంత పై శిఖరానికన్నా ఎగిరేస్తుంది మనలో. కనుక మీరందరూ కూడా మరి ఈ ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నటువంటి యాజమాన్యాన్ని నేను ఒక కోరుతున్నా, మీ తరఫున చాలా మంది బీద పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళల్లో వేస్తూ ఉన్నారు. వాళ్ళని గమనించి కొద్దిగా ఫీజులు కట్టలేనటువంటి తల్లిదండ్రులకు కొద్దిగా కన్సిడర్ చేయాల్సిన అక్కర బాధ్యత ఈ యాజమాన్యం పైన ఉంది. నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తా ఉంటా, బీదవారు కూడా ప్రైవేట్ స్కూల్లో చదివించడానికి ఆసక్తి చూపుతున్నాం. మీరు కూడా వాళ్ళని గమనించి కడు బీద వాళ్ళు ఎవరైతే ఉంటారో కొంత వాళ్ళకి ఫీజు తగ్గించి తీసుకుంటే వాళ్ళే పెద్ద ప్రయోజనాలు అవుతున్నారు. ఇలా మనం చూస్తూ ఉన్నాం, కోటీశ్వరుల పిల్లలు చదువుతలేరు, కానీ బీదవారి పిల్లలు బాగా చదివి మంచి పదవులల్లో మంచి పోస్టులల్లో ఈరోజు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ పొందుతున్నటువంటి మరి తల్లిదండ్రులు ఉన్నారు. కనుక మీరందరూ కూడా దయచేసి విద్యకు ప్రాధాన్యత, ఎంత మనకు ఇబ్బంది ఉన్నా ఒక పూట తినకపోయినా సరే, మంచి బట్ట కట్టకపోయినా సరే, మంచి ఇల్లు లేకపోయినా సరే, కానీ విద్య నేర్పిస్తే ఆ పిల్లవాడు ప్రయోజకుడై వాడు పెద్దగా అయిన తర్వాత మనవలను చూసుకునేయాల్సిన అవసరం ఉండదు. కనుక మీరందరూ కూడా ఆ టీవీలకు దూరం ఉండి ఆ ఒక సీరియల్స్ పక్కన పెట్టి పిల్లలకు ఫోన్లు పనిచేసి ఈ ఫోన్లను కూడా పక్కన పెట్టి మరి విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడ యజమాన్యము, ఇక్కడ పిల్లల తల్లిదండ్రులు కూడా అందరూ యజమాన్యంతో చాలా కలిసికట్టుగా ఉంటారు. ఇక్కడ యజమాన్యం కూడా చాలా మంచిగా స్టడీ పిల్లలకు కూడా చాలా బాగా చెప్తున్నారు. మా పిల్లలు కూడా ఇందులోనే చదువుతున్నారు. మా పిల్లలు ఇప్పుడు డాక్టర్స్ అయ్యారు, ఇద్దరు పిల్లలు. ఇక్కడ చాలా బాగా ఉంది ఈ స్కూల్. 19 సంవత్సరాల నుండి నేను చూస్తూ ఉన్నాను. ఇక్కడ యజమాన్యంతో పేరెంట్స్ కానీ ఎటువంటి గొడవలు సమస్యలు ఎటువంటివి కూడా లేవు. చాలా మంచి పేరెంట్స్కి వచ్చినా కానీ చాలా మంచి సమాధానం చెప్తారు. అడిగిన జవాబుకు సమాధానం చెప్తున్నారు. కాబట్టి అందరూ పేరెంట్స్ యజమాన్యం కూడా చాలా మంచిగా ఉన్నారు. ఇంతటితో మన ఇక్కడ వచ్చిన పిల్లల తల్లిదండ్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మనకు మదర్ తెరీసా హై స్కూల్ అనేది 19 సంవత్సరాల కింద వచ్చింది. 19 సంవత్సరాల కింద వచ్చి మా పాపలు కూడా చిన్న ఉండి రోజు ఎక్కించుకోకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పి మన విజయనగరం కాలనీ స్టార్టింగ్లో ఫస్ట్ ఉండే. దాని తర్వాత ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే అప్పుడు నేను కూడా అనుకున్నాను, మన పిల్లలకు దూరం ఇదైతుంది కదా, ఇల్లు కూడా సార్ వాళ్ళు అడిగితే నేను కట్టిస్తాను సార్ అని చెప్పి ఈ సార్ వాళ్ళు అడిగిన వెంటనే దీన్ని కట్టించుకోవడం జరిగింది. దానికి సహకరించి అందరూ కూడా సార్లు కూడా ఇదే మేము 19 సంవత్సరాలు అయిందా అని అనుకుంటున్నాం. ఈ 19 సంవత్సరాల మనం తెలుసుకున్నది ఏంటంటే వాస్తవానికి మన పిల్లలను విజయనగరం తీసుకుపోయిన అప్పటి నుంచి చూస్తున్నాం. కాబట్టి వాళ్ళు కూడా యజమాన్యం మనం కలిసి కట్టిన వాస్తవానికి ఉంటారు. ఏదన్నా మంచిగా మాట్లాడుకొని ఉంటారు. తల్లిదండ్రులు కూడా ఇక్కడ వచ్చే తల్లిదండ్రులు కూడా చూస్తున్న 19 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు ఏదో రకంగా ఇదైనరు. మన పిల్లలు కూడా ఈయన చదివి ఇదైందో ఇందాక చెప్పినట్టు మన డాక్టర్స్ అయ్యారు. మన ముందు కూడా ప్రతి ఒక్కరు శ్రద్ధ ఉండాలి. ఒకటే తల్లిదండ్రులకు నేను ఒకటే ఏం చెప్తున్నట్టే, 8th క్లాస్ నుంచి డిగ్రీ వరకు పిల్లలను కరెక్ట్ మనము ఒక చూస్తే
వాళ్ళు ఏదో రకంగా పనులు అవుతారని నేను అనుకుంటున్నా. నా మనసులో అదొకటే చెప్తున్నా. 8th క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఒక కన్ను పెట్టి మనం వాళ్ళ స్టడీ వాళ్ళకు ప్రతి ఒక్కటి మనం అబ్జర్వ్ చేస్తే ఏదో రకంగా ప్రయోజకులై వాళ్ళకు మనం ఏం లేకుండా అవుతారని నేను అనుకుంటున్నా. అంటే నేను అనుకున్నదే చెప్తున్నా, వేరే రకంగా అనుకోవద్దు. మనం 8th క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఏదో రకంగా పెడితే మనం లేకుండా ఏదో రకంగా జాబ్ మదర్ తెరిసా పాఠశాల ఆవరణలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో యాన్యువల్ డే వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు కానివ్వండి, మరియు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఎంఈఓ గారు శంకర్ రాథోడ్ సార్ గారికి, మరియు అందే బాబన్న గారు పెద్దలు, ఎక్కడ ఏ సమస్య ఉన్నా పరిష్కరించే మా అందే బాబన్న గారికి, అలాగే ఈ ప్రాంత కౌన్సిలర్ గారు లతా శ్రీశైలం గౌడ్ గారు, వాళ్ళకు కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఒక మహిళ కౌన్సిలర్గా ఉండి కూడా సంసార బాధ్యతలు నెరవేర్చుకుంటూ పిల్లలను ఉన్నతులుగా తీర్చిదిద్దుకుంటూ, మరియు ఇంకోటి అదనపు బాధ్యత ఏంటంటే అది ఇక్కడ చౌడమ్మగుట్ట ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. వాటిలో దాని అభివృద్ధిలో కూడా భాగస్వామ్యం అవుతూ ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తూ ఒక మంచి మనసు ఉన్నటువంటి కౌన్సిలర్ లతా శ్రీశైలం గౌడ్ అన్న గారికి, మరియు ఈ స్కూల్ యాజమాన్యం సాంసార్ గారు, ముఖ్యంగా ఆయన గురించి చెప్పుకోవాల్సి వస్తే 35 సంవత్సరాల క్రితం ఇక్కడికి ఎంతో కష్టాన్ని ఎదుర్కొంటూ ఇక్కడికి వచ్చి చిన్న స్థాయి నుంచి చదువు ఉంది, సంస్కారం ఉంది, దాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఈరోజు సమాజంలో తనకంటూ కూడా ఒక గుర్తింపు తెచ్చుకొని పిల్లలను ఒక ప్రయోజకులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఇంత మంచి ఒక మహనీయురాలు మదర్ తెరిసా గారి ఆలోచనలకు అనుగుణంగా ఈ స్కూల్ను అభివృద్ధి చేయడం, ఏర్పాటు చేయడం కూడా స్కూల్ యాజమాన్యం అంటే అందరికీ కూడా పేరున అభినందనలు తెలియజేసుకుంటున్నా సార్. ముఖ్యంగా చదువుతో పాటు సంస్కారం కూడా ముఖ్యమే. చదువు ఉండి సంస్కారం లేకపోతే వృధానే అవుతుంది. సంస్కారం ఉండి చదువు లేకపోతే వాళ్ళ జీవితం కూడా వృధానే అవుతుంది. కాబట్టి చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పుతున్నటువంటి ఈ మదర్ తెరిసా స్కూల్ వాళ్ళకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఎంతసేపు మీరందరూ ఒకసారి ఆలోచించాలి. మా పిల్లలకు స్కూల్కు పంపిస్తున్నాం, మరి వాళ్ళు ఎందుకు అవుతలేదు సార్ అని కొంతమంది ప్రశ్నిస్తారు. 8 గంటలు మాత్రమే స్కూల్లో ఉంటారు, మిగతా సమయం మొత్తం మన ఇంటి దగ్గర ఉంటాం. మేము స్కూల్కు డబ్బులు కడుతున్నాం, పంపిస్తున్నాం అనేది కాదు సమస్య. వాళ్ళు చెప్పేది చెప్పుతారు, కొన్ని జీవితంలోని పాఠాలు కూడా నేర్పవలసిన బాధ్యత తల్లిదండ్రుల పైన ఉందని చెప్పేసి నేను ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఏం చేస్తున్నారు, పిల్లలు చదువుతున్నారా లేరా, ఫోన్లకు అలవాటు పడ్డారా, టీవీలకు అలవాటు పడ్డారా అనేది ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఈరోజు సమాజంలో శాంతి భద్రతలు కానివ్వండి, సమాజంలో అన్యాయాలు కానీ జరుగుతున్నాయంటే ఈరోజు పిల్లల నుంచే అనే విషయాన్ని మీరు అందరూ గ్రహించాలి. నేటి బాలలే రేపటి పౌలు, మొక్కై వంగనిది మానై వంగున. ఈరోజు పిల్లలు చిన్నప్పటి నుంచే మనం క్రమశిక్షణలో పెంచకపోతే, మనం వాళ్ళని పట్టించుకోలేకపోతే సంఘ విద్రోహ శక్తులుగా తయారై దేశానికి చాలా నష్టం చేకూర్చిన వాళ్ళైతారు. అందరి బాధ్యత పిల్లలను క్రమశిక్షణలో పెట్టవలసిన బాధ్యత, చదువు మీద శ్రద్ధ చూపించేటటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. ఒక్కసారి విద్యార్థుల తల్లిదండ్రులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, ఒక్కసారి గమనించాలి. పుస్తకం అంటారంట, పుస్తకం ఏమంటది, 10 సంవత్సరాలు నన్ను
10 సంవత్సరాలు తల దించుకొని నన్ను చదువు, 90 సంవత్సరాలు నిన్ను తల ఎత్తుకునేలా చేస్తా అని చెప్పేసి పుస్తకం చెప్తాను. అంటే చదువులో అంత శక్తి ఉంది, చదువులో అంత మైమానిత శక్తి ఉంది. కాబట్టి చదువు ముఖ్యమైన విషయం. చదువుకుంటే ఏదైనా కూడా మనం సాధించవచ్చు అనే విషయాన్ని మీరందరూ కూడా గ్రహించాలని చెప్పేసి యాజమాన్యం ఇలాగే ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని పిల్లలను ప్రయోజనవంతులుగా తీర్చిదిద్దారు. 19 సంవత్సరాలు అవుతుంది సార్ మీ స్కూల్ ఓపెన్ అయ్యి. నాకు తెలిసి మీ పిల్లలు కూడా విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. మదర్ తెరీసా పిల్లలు, ఆ స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లలు ఒక మంచి వ్యక్తులుగా తయారయ్యారని మాట విన్నాం, కానీ ఒక చెడ్డ వ్యక్తిగా తయారైంది అని చెప్పేసి మేము వినలేదు. మీరు ఇలాగే పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దవలసిన అవసరం ఉందని చెప్పేసి స్వామి వివేకానంద, భగత్ సింగ్, ఆజాద్, మదర్ తెరీసా లాంటి వాళ్ళను మహనీయులను మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి స్వామి వివేకానందుడు విదేశీ పర్యటనకు పోయినప్పుడు అక్కడ ఆపిల్ పండు తీసుకుందామని చెప్పేసి ఒక షాపు దగ్గరికి, ఓ బండి దగ్గరికి పోయిండు. అప్పుడు పోతే ఒక బాబు ఉన్నాడు, ఒక 15 సంవత్సరాల బాబు. ఆపిల్ పండ్లు ఈ బాబు అంటే ఏరిస్తుండు, ఒకటి తీసిస్తున్నాడు. ఏంది బాబు, ఇందాక చూసినా అంతమందికి డజన్ ఇవ్వమంటే డజన్ ఇచ్చేసేసినావు, నాకు డజన్ ఇవ్వమంటే ఏడేళ్ళు ఎందుకు ఇస్తున్నావు అంటే, ఆ బాబు ఏమన్నాడంటే, సార్ మీరు భారతదేశం నుంచి వచ్చినటువంటి ఒక మంచి వ్యక్తి ఉన్నారు. నేను వీణ ఇక్కడ ఈ మేము వేరే దేశంలో ఉన్నాం. చెడ్డ పనులను ఇస్తే మళ్ళీ మీ దేశానికి పోయి మా దేశాన్ని తిట్టుకుంటారని చెప్పేసి, నా దేశం పేరు ఖరాబ్ కావద్దు అని చెప్పేసి మంచి పనులను నేను ఏరిస్తున్నా అని చెప్తాను. అంటే దేశభక్తి కూడా సమాజంలో మన దేశం గురించి కూడా ఆలోచించవలసిన అవసరం పౌరులుగా బాలులుగా మీ అందరికీ, ప్రజలందరికీ కూడా ఉందని, ప్రజలలో బాలబాలికలలో సంస్కారం కూడా నేర్పవలసిన బాధ్యత తల్లిదండ్రులు కూడా మన పైన ఉందని చెప్పేసి, సమాజం మనకేమిచ్చింది అని కాకుండా సమాజానికి మనమేం చేస్తామని ఏం చేస్తామన్న విధంగా ప్రతి ఒక్క బాలుడు కూడా తయారు కావాలి. ఈ రోజు నుంచే నైతిక విలువలు, మంచి క్రమశిక్షణ నెరవేర్చుకుంటే సమాజంలో మన దేశానికి ఎంతో పేరు తెచ్చిన వాళ్ళమైతామని చెప్పేసి అనుకుంటూ తెలియజేస్తూ, సమయం చాలా కొద్దిగానే ఉంది కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సామ్ సార్ గారికి, ఇక్కడ టీచర్లకు, విజయ్ సార్ గారికి, పెద్దలందరికీ కూడా చదువుల కోసం ఎంతో మంది విద్యార్థులు ఇక్కడ చదువుకొని ఉన్నత అవకాశాల కోసం కూడా ఎందరో భారత పౌరులుగా తీర్చిదిద్దినటువంటి పాఠశాల ఈరోజు వార్షికోత్సవం జరుపుకోవడం శుభపరిణామం. కేవలం వ్యాపారపరమే కాకుండా సేవా దృక్పథాలు కూడా, ముఖ్యంగా వీర విద్యార్థులకు మంచి ఉన్నతమైనటువంటి విషయాలు తెలుపుతూ ఉన్నత భావి పౌరులుగా తీర్చిదిద్దినటువంటి ఏకైక పాఠశాలగా మనము చెప్పుకోవచ్చు. మరి 2005 సంవత్సరంలో స్థాపించినటువంటి ఈ పాఠశాల క్రమక్రమంగా అంచెలంచెలుగా ఎదుగుతూ, మరి ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు కూడా ఎందరో ఉన్నత అవకాశాలు కూడా పొందినటువంటి విద్యార్థులు ఉన్నారు. మరి కేవలం చదివే కాకుండా ఆటలు, పాటలు, మరి అన్ని రంగాల్లో కూడా విద్యార్థులను నిష్ణాతులుగా చేస్తూ మరి వాళ్ళను మంచి నిష్ణాతులుగా తీర్చిదిద్దినటువంటి ఉపాధ్యాయ బృందము, అనుభవించినటువంటి ఉపాధ్యాయులతో ఈ పాఠశాలను ఒక ఉన్నత శిఖరాలు ఎదగాలని మేము కోరుకుంటున్నాం. గణపతి
పనిచేయరా